వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. సో ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే వరిలో ఆరోగ్యవంతమైన నారు మొక్కలను పెంచుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ వరి ముదురు నారు నాటుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటర్తో నాటుటకు నారు పెంచు విధానం గురించి తెలుసుకోబోతున్నాం. సో నేను ఈ వీడియోలో చెప్తున్న ప్రతి ఒక్కటి మీరు తప్పకుండా ఫాలో కావచ్చు. ఎందుకంటే నేను వ్యవసాయ సంబంధిత కోర్సులు చేసి నేర్చుకొని మీకు చెప్తున్నాను. మీరు 100%గా ఫాలో కావచ్చు. సో ఈ వీడియోలోకి పోయే ముందు ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. సో ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆరోగ్యవంతమైన నారు మొక్కలను పెంచుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం. సో ఫస్ట్ నారుమడిని 10 లేదా 12 రోజుల వ్యవధిలో 3 సార్లు దమ్ము చేసి చదును చేయాలి. మరియు నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలను ఏర్పాటు చేయాలి. నెక్స్ట్ 5 సెంట్ల నారుమడికి 2 కేజీల నత్రజని ఎరువులు వేయాలి. ఎప్పుడు వేయాలంటే 1 కేజీ నత్రజని ఎరువులు విత్తనం చల్లే ముందు వేసుకోవాలి. మరో కేజీ విత్తనం వేసిన 15 రోజుల తర్వాత వేసుకోవాలి. నెక్స్ట్ 1 కేజీ భాస్వరం, 1 కేజీ పొటాష్ ఎరువులను దుక్కిలో వేసుకోవాలి. ఒకవేళ చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో భాస్వరం ఎరువును రెట్టింపు చేయాలి. అంటే 2 కేజీలు వేసుకోవాలి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. అది ఏంటి అంటే మీకు ఎన్ని సెంట్లు అయితే నారు అవసరమవుతుందో అన్ని సెంట్ల నారుమడి వేసుకొని లెక్క చేసుకొని ఎరువులు వేసుకోండి. నెక్స్ట్ మొలక కట్టిన విత్తనాన్ని సెంటుకు 5 కేజీల చొప్పున వేసుకోవాలి. అంటే 5 సెంట్లకు 25 కేజీల విత్తనాన్ని చల్లుకోవాలి. నెక్స్ట్ నారు మొక్కలకు ఒక ఆకు పూర్తిగా విచ్చుకునే వరకు రోజు నీళ్లు ఇచ్చి తర్వాత పల్చగా నీరు పొలంలో నిలబెట్టాలి. నెక్స్ట్ నారుమడిలో జింకు లోపాన్ని గమనిస్తే లీటర్ వాటర్కి 2 గ్రాముల జింకు సల్ఫేట్ కలిపి పిచికారీ చేయాలి. ఇక్కడ గమనిస్తే మీ దగ్గర 10 లీటర్ల పిచికారీ చేసే పంపు ఉంటే దాంట్లో 20 గ్రాముల జింక్ సల్ఫేట్ను కలిపి పిచికారీ చేయాలి. నెక్స్ట్ ముదురు వరి నారు నాటుకుంటున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ నారు పీకిన తర్వాత కట్టలు కట్టి నారు కొసలను 3 లేదా 4 ఇంచుల వరకు విరిచివేయాలి. నెక్స్ట్ ముదురు నారు నాటుకుంటున్నప్పుడు నిర్ణీత విస్తీర్ణంలో కుదుల సంఖ్యను పెంచాలి. మరియు కుదురుకు మొక్కల సంఖ్య కూడా పెంచాలి. అంటే దగ్గరగా ఎక్కువ నారు నాటుకోవాలి. నెక్స్ట్ 60 రోజుల వయసు మించి ఉన్న నారును నాటకూడదు. నెక్స్ట్ పిలకలు రావడానికి నత్రజని ఎరువులను సిఫారసు చేసిన మోతాదు కంటే 50% పెంచి దమ్ములో వేసుకోవాలి. తర్వాత దశలో నార్మల్ డోసులో వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ట్రాన్స్ప్లాంటర్తో నాటుటకు నారు పెంచు విధానం గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వరి నాట్లు వేయు యంత్ర పరికరాన్ని ఉపయోగించి పొలంలో నాట్లు వేయుటకు ప్లాస్టిక్ ట్రేల్లో కానీ ప్లాస్టిక్ పేపర్పై కానీ నారు పెంచాలి. నెక్స్ట్ 2.5 సెంట్ ఏరియాలో 18 నుంచి 25 కేజీల విత్తనాన్ని ఉపయోగించాలి. ఇది 2.5 ఎకరాలకు సరిపోతుంది. సో నెక్స్ట్ మనం మ్యాట్లో తయారు చేసుకున్న నారును మిషన్లోకి లోడ్ చేయాలి. లోడ్ చేసిన తర్వాత మనం సెలెక్ట్ చేసుకున్న సెట్టింగ్ ప్రకారంగా మనం నాట్లు వేసుకోవచ్చు. నెక్స్ట్ 15 నుంచి 20 రోజు వయసు గల నారును ట్రాన్స్ప్లాంటర్తో 6 లేక 8 వరుసలలో ఒకేసారి నాటు వేసుకోవచ్చు. సో టోటల్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.